आज वुमेन्स डे के मौके के ऊपर हल्का असम्बली बहादुरपुरे के फारूक नगर सोशल वेलफेयर स्कूल और कॉलेज के हमारे मंत्री साहब आरटीसी और जीसी वेलफेयर के पूनम प्रभाकर साहब और हमारे कलेक्टर हैदराबाद यहाँ पर आए। हम उनका खैर मकदम करते हैं और तमाम वुमेन्स डे के मौके के ऊपर मैं तमाम ख़वातीन को दिल की गहराइयों से मुबारकबाद पेश करता हूँ। और अल्हम्दुलिल्लाह जो हुकूमत तेलंगाना की जानिब से ख़वातीन को जो स्कीम्स दिए जा रहे हैं, ख़वातीन को अपने पैरों पर ठहर कर अपनी कफ़ालत करने के लिए तमाम इक़दाम किए जा रहे हैं। तो लिहाजा हम मिनिस्टर साहब का और तमाम का तहे दिल से शुक्रिया अदा करते हैं। फिर एक बार मैं तमाम ख़वातीन का, हमारे टीचर्स का, यहाँ के स्टाफ का, तमाम का तहे दिल से शुक्रिया अदा करते हैं, मुबारक पेश करता हूँ। शुक्रिया। सोशल वेलफेयर गर्ल्स రెసిడెన్షియల్ పాఠశాలకు కాలేజీకి రావడం జరిగింది। ఈ విద్యార్థులను అధ్యాపక వర్గానికి అందరికీ కూడా అదేవిధంగా తెలంగాణలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకించి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళలకు అనేక రకాల కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం। భవిష్యత్తులో కూడా 1,00,000 మంది మహిళలు, కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే ఆలోచనతోటి నూతనంగా వాళ్ళను సోలార్ పరంగా కావచ్చు, ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా సంఘాలతోటి, మండల సమైక్యలతోటి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీ ద్వారా నడిపేటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం। ఈ విధంగా కొంత నూతనమైనటువంటి విధానాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులతో పాటుగా కొంత వయసును 15 సంవత్సరాలకి సడలించి 60 నుంచి 65కు పెంచి మహిళలందరినీ సభ్యులుగా చేర్చి 1 కోటి మందిని మహిళలుగా చేర్చాలనే ప్రభుత్వ నిర్ణయం। వారందరికీ అన్ని రకాలుగా ఆర్థిక సహకారం, వడ్డీ లేని రుణాలనిచ్చి ఆర్థికంగా కుటుంబానికి అండగా ఉండే విధంగా ఎదగడానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహకారం చేయాలనేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది। ఈ సందర్భంలో ఈరోజు మహిళా దినోత్సవం, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా సమాజంలో సగభాగమైనటువంటి మహిళలంతా ఈ పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షిస్తూ వారందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు। మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, నేడు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, ఈ ఫలక్నమా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ పిల్లలు అందరికీ కూడా పేరు పేరున, ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు। ముందుగా సంతోషంగా ఉంది ఇవాళ మీ అందరి ముందర ఇవాళ మనం కేక్ చేసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం। ఇవాళ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఎందుకు వచ్చినామంటే, ఎడ్యుకేషన్ని మించినటువంటి ఆస్తి కానీ, దీన్ని మించినటువంటి ఒక సంపద కానీ లేదని భావిస్తాను। సో మన సమాజంలో ఉన్నటువంటి ఏదైనా కానీ లింగ వివక్ష కానివ్వండి, ఏదైనా అది అధిగమించాలంటే అందరూ బాగా చదువుకోవాలా। ఈ మన ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఎన్నో ఆపర్చునిటీస్ మహిళలకై మహిళా శక్తి అని చెప్పి, మహాలక్ష్మి అని చెప్పి మనము కల్పిస్తూ ఉన్నాం। ఇవన్నీ అందిపుచ్చుకొని మహిళలు అగ్రభాగాన నిలబడి వారు ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పేసి దానికి మన అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి హైదరాబాద్ జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ, పిల్లలందరికీ మరొకసారి 10th ఇంటర్మీడియట్ రాస్తున్న వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడా తెలియజేస్తాను। విద్యార్థులందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే, టీచర్స్ కు అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే। గౌరవ ప్రిన్సిపాల్ గారికి, సిబ్బందికి, గౌరవ జిల్లా కలెక్టర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆల్ ఇండియా టాపర్, అదేవిధంగా మెట్టు సాయి గారు ఫిషరీస్ చైర్మన్ గారు, నాయక్ గారు కార్పొరేటర్ గారు, మిగతా రాజేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, పాఠశాల సిబ్బంది, పాత్రికేయులందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా మరొకసారి
మహిళా శుభాకాంక్షల దినోత్సవం రోజు, మహిళా దినోత్సవం రోజు మనం అంతా కూడా ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. భవిష్యత్తులో మన ఉన్నత స్థానాలకు ఎదగడానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశాలను వినియోగించుకొని శ్రమపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అనేటువంటి ఒకటి ఆలోచన చేయాలి. ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. మన తల్లిదండ్రులు కూడా గతంలో ఆడపిల్లల కంటేనో, ఆడపిల్లకు విద్యాబోధన అవకాశాలు ఇవ్వాలంటేనో, ఆడపిల్ల ఉద్యోగం చేయాలంటేనో ఇబ్బంది పడే పరిస్థితి నుంచి అలా సమాజంలో సగభాగం అనే కంటే దాటి ప్రతి అంశంలో కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ ఈ పోటీ ప్రపంచం లోపల జనరల్ కేటగిరీ లోపల కూడా ఉద్యోగాలు సంపాదించేటువంటి పరిస్థితికి 33% దాటి, స్థానిక సంస్థలో ఆల్రెడీ ఇప్పటికే 50% రిజర్వేషన్లు ఉన్నాయి. వీరందరూ కూడా భవిష్యత్తుకు ఒక మంచి మార్గదర్శకత్వం, ఒక తల్లిగా ఇంట్లో ఆ ఇల్లు పూర్తిగా సక్సెస్ఫుల్ అయింది అంటే ఆ ఇంటి గృహిణి పాత్రను కూడా ఎవరు మరవలేరు. అందుకే తల్లి పాత్ర కానీ మిగతా మహిళగా బాధ్యతలు నిర్వహించే ప్రతి దానిలో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి సమాజం లోపల మరి భవిష్యత్తు సృష్టి అనేటువంటిది ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, సరే ఇవాళ హాలిడే అయినప్పటికీ కూడా మహిళా దినోత్సవం కాబట్టి మీ అందరి సోదరి వాళ్ళు చెల్లెళ్ళందరి దగ్గరికి వచ్చి మీ అందరికి అభినందనలు చెప్పాలి, ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే విధంగా బెస్ట్ విషెస్ చెప్పాలనే ఆలోచనతో ఇక్కడి దాకా వచ్చినాం. మీ అందరూ కూడా తప్పకుండా సమాజంలో వైపు లింగ వివక్ష లేకుండా ప్రతి అంశంలో పోటీ పడి అందరికంటే ముందుండాలనే ఆలోచనతోటి ఒక డిసిషన్ తోటి ముందుకు పోవాలని మీ అందరు కూడా శుభాకాంక్షలు చెప్తూ మీ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.